హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తాళరేవు రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి అల్లం గారెలు అన్నమాట. గారెలు అంటేనే జనరల్గా మన తెలుగు వాళ్ళకి ప్రతి పండగకి కంపల్సరీ కదా. సంక్రాంతికి కానీ, దీపావళికి కానీ, దసరా, వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, ప్రతి పండగకి కూడా ఇలా చేసుకుంటూనే ఉంటాము. కొంతమంది అయితే ఇంకా రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్లో కూడా రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు కదా. మరి అలాంటి టేస్టీ గారెలు, అందులోనే అల్లం గారెలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. వరలక్ష్మి వ్రతానికి అయితే కంపల్సరీ ఇలా వేసుకుంటాము. మరి అవి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా దానికోసం అయితే మేము మినప్పిండి, ఇది పుట్టుపప్పు, దీన్ని ఒక 8 గంటలు నానబెట్టేసుకొని తర్వాత వాష్ చేసుకొని పొట్టు మొత్తం తీసేసుకొని గ్రైండ్ చేసుకున్నాము. చూపిస్తున్న కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని అందులో రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే తరిగిన అల్లం, బాగా సన్నగా తరిగేసాము, గ్రేట్ చేసాము అల్లము, అలాగే తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాము. ఈ మినప్పిండిని దీన్ని బాగా ఇలాగ చేతితోనే బీట్ చేసుకున్నట్టు మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు గారెలు అనేవి కొద్దిగా ఫ్లఫీగాను వస్తాయి, సాఫ్ట్గా మెత్తగా కూడా ఉంటాయి, ఉబ్బుతాయి అన్నమాట ఇలా బీట్ చేసుకుని వేసుకోవడం వల్ల. సో ఇక్కడైతే మేము కట్టెల పొయ్యి మీద వేసుకుంటున్నాము. టేస్ట్ ఇంకా అదిరిపోద్ది అని చెప్పి పొయ్యి పెట్టేసుకొని అందులో గిన్నెలో మట్టి పాత్రలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవనిస్తున్నాం అన్నమాట. ఆయిల్ వేడెక్కే లోపల దీన్ని బాగా మనము బీట్ చేసుకున్నట్టు మిక్స్ చేసేసుకుంటే మనకి గారెలు వేసేటప్పుడు మనకి మంచిగా కాలుతాయి, అలాగే మెత్తగా సాఫ్ట్గా ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. వట్టి గారెల కన్నా, ఉల్లి గారెల కన్నా కూడా ఇలాగా కరివేపాకు, అల్లము వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. మనం పూజలకి కానీ ఎప్పుడైనా కూడా దేవుడికి పెట్టుకునేటప్పుడు వట్టి గారెలు పెట్టకూడదు. అయితే మజ్జిగ గారెలు, పాకం గారెలు, లేదా ఇలా అల్లం గారెలు పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఆయిల్ అయితే మరుగుతుంది, కొద్దిగా వేడెక్కిందో లేదో చూడడానికి కొంచెం మినప్పిండి అయితే అందులో వేసి చూసాము, కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ వీడియోలో. సో ఇక్కడ గిన్నెలో నీళ్లు పెట్టుకొని చెయ్యి కొద్దిగా తడి చేసుకొని ఇప్పుడు ముద్ద తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా బాల్స్లా చేసుకొని వేసుకోవాలన్నమాట గారెలు. చెయ్యి తడి చేసుకోవడం కంపల్సరీ. చెయ్యి తడి లేకపోతే మనకి మినప్పిండి చాలా జిగురు ఉంటుంది, సో మనకి గారెలు అనేవి సరిగ్గా రావు, చేతికి అతుక్కుపోద్ది అన్నమాట షేప్. సో చేయి తడి చేసుకుంటూ ఇలా బాల్స్ లాగా చుట్టుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకోవాలి. చూసారు కదా. మేమైతే ఈ వీడియో బేబీ ఉంది కదా, సో వెంటనే తీయడానికి అవ్వట్లేదు అన్నమాట మాకు. ఈవినింగ్ 4 o'clock అలా స్టార్ట్ చేసాము. మధ్య మధ్యలో కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ అలా కంప్లీట్ చేసేసరికి 6:30 అయిపోయింది. సో వీడియో ఎండింగ్ వచ్చేసరికి నైట్ అయిపోద్ది అన్నమాట. మీకు స్టార్టింగ్ కొంచెం బ్రైట్గా కనిపించి, సో మెల్లిగా ఆ పిండితో గారెలు అయితే మేము వేసేసుకుంటున్నాము. గారెలకి ఏ మాటకి ఆ మాట అండి. పొట్టుపప్పు అయితే చాలా టేస్టీగా వస్తాయి గుండు మినపప్పు కన్నా కూడా. చూసారు కదా, కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక మనం వాటిని తిప్పుకుందాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చూసారు కదా, మంచిగా బల్జీ అయ్యి మన ఇండియన్ డోనట్స్ అండి. ఒక మాటలో చెప్పాలంటే స్వీట్గా ఉండవు, హాట్గా ఉంటాయి, కానీ అదే కాస్త పాకంలో వేస్తే ఇక స్వీట్ డోనట్స్ రెడీ అన్నట్టే. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యి తీసుకొని మేము అరిటాకులోకి వేసేసుకుంటున్నాము. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఇలాగా గారెల్లా వేసేసుకున్నాము. ఈ గారి వేయడం అంటే దానికి హోల్ పెట్టి వేయడం అనేది పెద్ద టాస్క్, అలాగే చేతికి జిగిరంటకుండా వేయాలి. అది ఎలాగా అంటే చెయ్యి తడి చేసుకుని వాటర్లో ముంచుకొని బాల్లా చేసుకుని అప్పుడు ఈ కొద్దిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా మెల్లిగా చూస్తే మీకే అర్థమైపోద్ది, రాని వాళ్ళు కూడా వేసేయచ్చు.
ఇక త్వరగా అయిపోవాలి అని చెప్పి మేమైతే మొదటి వాయిలో 4 వేసాము, తర్వాతి వాయిలో 5 వేసాము. అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. దానికి ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే మాత్రం గారెల పిండి రుబ్బినాక ఒక అరగంట తర్వాత వెంటనే వేసేసుకుంటే ఆయిల్ పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి. అలా కాకుండా 1 గంట 2 గంటల పాటు ఉంచుకొని పక్కకు ఉంచుకొని వేసామంటే మాత్రం ఆయిల్ పీల్చేస్తుంది. లేదు మెల్లిగా వేసుకున్నాము అంటే మీరు దాన్ని పిండిని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి. లేకపోతే మనము రుబ్బుకున్నాక గ్రైండ్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వేసేసుకుంటే మనకి మెత్తగాను ఉంటాయి, క్రిస్పీగాను ఉంటాయి, ఆయిల్ కూడా పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. రెసిపీ నచ్చితే మరి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. బాయ్ బాయ్ వ్యూయర్స్.